హరి హరి జగతల్లి పార్వతమ్మయ్య నాడు కనుక ఒక ఎండికొన్న కైలాసం వచ్చింది నా సంగమయ్యా ఏనాడునైనా అన్నమున్న వారి కన్నీర ఏనాడు ఒక కారిడి గొడ్రాల కన్నీర పురిడి గొడ్రాల కన్నీర కుల కన్నీర గొడ్డు కారి అన్నప్పుడే ఆ లోకాల శంకరుడు చూడే అమ్మా లోకాల శంకరుడు ఏనాడు ఒక నర్చంద్ర అంజవేసిన నష్టము లోకాల కన్నవారు చూసేది వరకల్లా అందరూ ఎవరు దిగుతున్నారా వీడికి దగ్గర ఏనాడు ఒక లవంగపురి పట్నమే లేదు ఒక లవంగపురి మహారాజు అనగల్ల భార్య అమ్మవారు లవణవేనైనా తన ఎత్తు కొడుకు ఉన్నాడు తన ఎత్తు కోడలున్నాయి ఏనాడు ఒక కొడుకు తోడ ఒక అడవిలో పొలంగా ఉన్నాని శివశమన్ పిల్ల కాడ బామా మరి సౌదు పట్టిందా మరి వాళ్ళ వద్ద అడవిల్ల సంతాన ఫలం ఉన్నదా లేదా సంతానము అయితే ఏనాడు యొక్క భగవంతుడితోనే భక్తులు లేడు భగవంతులు లేరు అంటున్నావు భగవంతుడితోనే భక్తులు ఏనాడు ఒక అలవన్న సంతాన ఫలం ఉన్నదా లేదా ఏనాడు ఒక కలండ కైలాసం తీసుకురా లేకుంటే వైకుంఠమ్మ బీబలం చేస్తే ఏనాడు ఒక సంతాన ఫలం ఒడిగట్టు వల్లవయ్యా పార్వతమ్మ ఇప్పుడే పోయి ఏనాడు ఒక వాళ్ళకి సంతాన ఫలం ఒడిగట్టుతున్నా అని లోకాల శంకరుడు ఏనాడు ఒక భిన్నం చేయాలని భగవంతుడు లోకాల శంకరుడు రూపులు మడమార్చులు వేగురైతులు మల పడమార్చు లింగాలు చంద్రకాయ వస్త్రాలు కాగంత గంటల గుమ్మత శంకులుగా చేసుకున్నాడు ఊరలంతా ఊపిది పట్టి ఆకాశాన్ని కొట్టిండు వరిసై దాపిండు ఈ అపకాయంత లింగం యొక్క ఆడవిల్ల పొలం ఏనాడు దిగిందో అవతారం ఎత్తుకున్నాడు భద్రమండి దగ్గర మెరిసి ఒక 50 గంటలకు అడవిలో పొలము తీసుకొని చిన్నగా మెల్లగా భద్రమండి ఒక ఎండికొండ కైలాసం వదిలిపెట్టి భూలోక నగరం వచ్చిండు ఆ గుడి కాడికి వచ్చేవరకల్లమ్మ వారు కల్లాలని దేవుకి 2 ప్రాదాలు పైకి ఒక తలసిద్ధి కింద చేసింది ఆ వర తౌసు పట్టుకున్నది ఏమిరా అప్పటికిప్పటికైనా ఒక నిజమైన మనిషిని లేకపోతే ఒక తౌసు పట్టిన పిల్లలు ఒక ఆడవిల్ని ఒక బిందం చేయొద్దు అంటారు ఈ ఆడవిల్ల తనంతర తన యొక్క తౌసు ఎట్లా వదిలిపెట్టన్నా అని ఈ ఆడవిల్ల ఒక చక్కని పాట మొదలు పెట్టాలి తనంతర తన ఒక తౌసు బిందం చెయ్యన్నా అని
తీసుకపోగా బిడ్డలు రారంట అయ్యో కొడుకులు ఉన్నారని బిడ్డలు ఉన్నారని కొత్త బ్రోకే మన కొత్త బ్రోకు ఎవరోడొచ్చి తీసుకపోగా కొడుకులు రారంట అయ్యో బిడ్డలు రారంట సరే ఇంటి ముంగడ రేని ఎట్టు పెట్టకూడదమ్మా అతడు పెట్టకూడదమ్మా ఇంటి వెనకల షాదాబాయి దూడకూడదమ్మా ఇల్లుకు వరికి రాదమ్మా అదే ఉల్ల పిల్లను ఉల్లే ఇయ్యము అందకూడదమ్మా అతడు అందకూడదమ్మా అల్లుడికి ఇచ్చిన అప్పు ఇంకా తిరిగి రాదమ్మా మళ్ళా అడగా రాదమ్మా భగవంతుడు లోకాల శంకరుడికి కనకన గంట కొట్టి మమ్మ శంకువాటి చెప్పలే గుడి కాడికి వచ్చిండో దేవి 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 అమ్మవారు నరదేవి ఏనాడు ఒక గంట తప్పుడినది ఒక శంకు తప్పుడినది అని చెప్పి మగ వెళ్ళయ్య నా యొక్క తపసు భంగం చేసి ఎక్కడికి వెళ్ళి ఎవరి వచ్చే అయ్యా మగ వెళ్ళ గుడి లోపలికి వెళ్ళి నరదేవి ఏనాడు బయటకు వచ్చింది రామ రామ రామన్న రామ అయ్యా ఏ ఊరు ఉన్నదయ్యా ఏ పల్లె ఉన్నదయ్యా ఏ ఊరు ఉన్నదేమో ఎక్కడ పల్లె ఎక్కడ ఈ పాడబడ్డ శివాలయం కాడ నేను తపసు పట్టిన నా తపసు భంగం చేసినము అయ్యా అయ్యా నీ ఊరి ఇక్కడ పల్లె ఎక్కడ స్వామి అయ్యయ్యయ్యో బిడ్డ భక్తురాల గుడి కాడికి వచ్చి ఒక కనకన గంట కొట్టి మమ్మ శంకు పట్టి నా పట్టిన వరతవసు బిందమ చేసిన అంటున్నావు నీ ఊరెక్కడ నీ పల్లె ఎక్కడ అంటున్నావు మేము దంగమల్ల ఉన్నాం బిడ్డ కొంగకొక్క చెరువు కాదు దంగమానికి ఒక్క ఊరు కాదు మేము ఎక్కడ పోయినప్పటికైనా అర్రంటే అంటే శివజీ అంటే చెప్పాడు మేము దంగమల్ల ఉన్న బిడ్డ నువ్వు అంటారు ఇక్కడ మాత్రం శివశమ్మని గుడి కాడ వ్రతవు సువత్నవు నీకు ఏమి కష్టం వచ్చేనాది రామరామ ఈ గుడి కాడికి వచ్చి ఒక తల సిరిది కింద చేసి 2 ప్రాదాల పైకి చేసినవు నీ ఊరి ఎక్కడ నీ పల్లె ఎక్కడా నీ పట్నం ఎక్కడా చాలా కష్టమేమిటో చెప్పమంటవా అదే. అయ్యా సంగమయ్యా మాధురుడు మధ్య లవంగాపురి పట్టము నా వద్ద లవంగ మహారాజు మాకు ఒకవేళ ఒక కొడుకు కొట్టిండు లక్షపతి మహారాజు మరి ఒకవేళ ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక్క కళ్ళు కన్ను కాదంటారే ఆడవిల్లలేని సావరాలంటారయ్యా ఒకవేళ నా కడుపు లోపల ఆడవిల్ల సంతాన బలము లేక గుళ్ళల్లా తమసల్ల పట్టినాము సంగమయ్యా తమసల్ల పట్టినాము సంగమయ్యా ఆడవిల్ల బలమల్లా లేకపాయే అమ్మంట విలువ నీకి ఓ దేవుడో ఆడవిల్లాలు వేరు సంగమయ్యో ఆడవిల్ల సంతానము లేకపాయే ఆడవిల్ల సంతానము లేక ఈ శివశంభుని పిల్లగాడా అయ్యయ్యో బిడ్డ నీది లవంగాపురి పట్నం నీ భర్త లవంగపురి మహారాజు నీ పేరు లన్నదేవి నీ కొడుకు లక్షపతి మహారాజు కోడలు లక్ష్మమ్మ దేవి ఉండగా ఒక్క కొడుకు కాదు ఒక్క రూపాయి ముల్లె కాదు ఒక్కెత్తి వ్యవసాయం కాదు ఒక్క సేత నీళ్ళు గ్రహమారదు అంటున్నావు నేను పుట్టుగొడ్డులన్న అయిపోదు అందుకున్నా మేలు కరెంటు గొడ్డులన్న అయిపోదు ఒక కొడుకును కనుక్కుంటే నేను మాత్రం నా పొద్దు పొద్దులు లేసి నా ముఖం చూడొద్దు అంటారు నీకు మాడి విల్ల బలం అంటే బిడ్డ ఆడి విల్ల పొలమిత్త నీ కష్టాలు
వస్తాయి, అరప్ప ఘోరాలు వస్తాయి. తన కొడుకు నీ కొడుకు లక్ష్మతి మారదు కూడా లక్ష్మణ చూసుకొని కాలం గడుపు గాని ఆడి విల్ల పలము ఘోరబోకు బిడ్డలన్న దేవి. సంగమాది గురువరా ఒకవేళ గనక కొడుకుతోటి కోటి బాధలైన వడత గాలి కన్నని కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కళ్ళ మీద బట్ట మురికి కావాలి. ఆడి విల్ల లేని ఒకవేళ సాముదావరానయ్య మరి బిడ్డతోటి కొడుకులతోటి కోటి బాధలైన వడత గాలి నాకు తప్పకుండా సంతోడి కట్టవయ్యా సంతోడి కట్టవయ్యా సంగమయ్యా మరి ఒకవేళ అరటి కొట్టురానంటే అరటి చెట్టుకు ఒక్కటే కాదంటారు. మరి నాకు ఒక్కడే కొడుకై బాయే అరటి కొట్టురాలనైతే తెల్లారంగలేసి అరటి కొట్టురాని ముఖం రాదని లోపల ఎన్ని మాటలు అంటారు. అంటున్నావు బిడ్డ భక్తురాలు అప్పటికి ఇప్పటికైనా చెప్పంగా వినోళ్ళను సడంగా చూడాలని అంటారు. పెద్దలు చెప్పిన మాట పెరిగన్నం సత్య అంటారు. ఇన్ని నీతులు చెప్పినా వింటలేవు, నీకు బిడ్డ పొలం కావని అంటావు. బిడ్డ భక్తురాల తప్పకుండా నీకు ఈ గుడి కాడ మాత్రం నీ కొడుకుతోడు ఒక అంశాల బిడ్డ ఆడవిల్ల పొలం ఇచ్చిపోతా గాని చిన్నగా నేను ఒక కోరిక కోరుతున్న బిడ్డ. నేను అన్న మాట తప్ప వద్ద మాడవ కరళ సాక్షి గిరళ సాక్షి మరళ సాక్షి మాణిక్యాల సాక్షిగా తల్లి కామధేనువ సాక్షిగా కల్పవృక్షం సాక్షిగా నేను అన్న మాట తప్పనని చెప్పి నాకు అరిచేతులు అభిమిచ్చినట్టుంటే ఇదే గుడి కాడ నీ కొడుకుతోడ బిడ్డ బలం ఓడి కట్టిపోతానమ్మా ఓ నల్లదేవి. అయ్యా సంగమయ్యా నువ్వు చెప్పిన ప్రకారంగానే అరుణ సాక్షిగా కిరణ సాక్షిగా ఆడిన మాట తప్పను, నేను అబద్ధమాడను. అంగమాల లింగమాల ఒకవేళ అరుణ సాక్షి కిరణ సాక్షి మండల సాక్షి మాణిక్యాల సాక్షి ఆడిన మాట తప్ప వాళ్ళు అబద్ధమాడమని ముందు పెట్టిన బాధ వెనుకది అనయ్యా. నీకు తప్పకుండా మాటిస్తున్న స్వామి నాకు సంతాన పదవి. గారాడు లలనదేవి మనసులు ఏమనుకు నీ సంగమైన ఏమి కోరుతుంది, ఎండి కోరుతుండొచ్చు, బంగారం కోరుతుండొచ్చు, వేల కొద్ది భాగ్యం కోరుతుండొచ్చు. నాకు రాజ్యం లేకనా, దేశం లేకనా, ఎండి లేకనా, బంగారం లేకనా, కాకపోతే మేలుపురం సగం అయినా రాసిచ్చినట్టే ఉంటారు. మబ్బుల 4 దాకా నాదే, ఆదివారం దాకా మళ్ళా తెల్లారితే వాళ్ళది. బిడ్డ భక్తురాలా తప్పకుండా నీకు సంతానం ఓడి కడతా గాని నేను అన్న మాట తప్ప వద్ద మాట చెప్పి నాకు అరిచేతులు అభిమిచ్చినవు. ఇదే గుడి కాడ నీ కొడుకు తోడు అంశగల్ల బిడ్డ నాడి వీళ్ళ పొలం ఓడి కడతానమ్మా. ఒకవేళ నీ కడుపులో ఒక ఏనా ఆడవిల్ల జలమెత్తున్నావా 9 ఏళ్ళ నుండి బిడ్డ పుట్టినాక ఒక్క రోజు 2 రోజులు ఒక 3 ఏళ్ళ 21 రోజు వెళ్ళి 7 గడియలు నిన్నప్పుడే నీ భర్త ప్రాణం పోతుంది, నీ ప్రాణం పోతుంది బిడ్డ. నేను ఎండి కోరలేదు, బంగారం కోరలేదు, వేరే కొద్ది భాగ్యం కోరలేదు, మీకు ప్రాణగండం ఉన్నదమ్మో రామ రామ. కూరల గుడ్ల పిల్లలు వదిలిపెట్టి మీరు సత్యమాపురులు పొందితోడి కైలాసం రావాలి. నీ కడుపున బిడ్డ పుట్టినాక 3 ఏళ్ళ 21 రోజు వెళ్ళి 7 గడిన నీ భర్త ప్రాణం పోతుంది, నీ జీవనం పోతుంది అన్నమాట. అయ్యా జంగమయ్యా ఒకవేళ కనుక నా ప్రాణం పోతుంది, నా భర్త ప్రాణం పోతుంది అంటున్నావు. ప్రాణం పోయిన పర్వాలేదు కానీ ఒకవేళ ఎవరి బిడ్డ అంటే లవంగ మారాలు బిడ్డ అంటారయ్యా. మరి ఎవరి బిడ్డ అంటే వాళ్ళ వెళ్ళదేవి బిడ్డ అంటారయ్యా. మరి ఒకవేళ తల్లిదండ్రులకు ఈ కాలమ్మ కష్టం వచ్చి ప్రాణం వెళ్ళిపోయినాడు, ఒకవేళ ఏడవనీకి ఒక ఆడవిల్ల ఉండాలి. మరి ఒకవేళ నా ప్రాణం పోయిన పర్వాలేదు, నాకు బిడ్డనోడి కట్టవయ్యా జంగమయ్యో.
కడుపున బిడ్డ కొడితే ఎల్లదేవి బిడ్డ అంటారు నాకు పేరు దాని అంటున్నావు బిడ్డ భక్తురాలా తప్పకుండా నీకు సంతానం ఓడి కడతా గాని బిడ్డ మరి ఏం పడుతున్నావమ్మా అయ్యా దేవు సంగావా కొంగులు ఎత్తే నీకు నాకు కొట్టిరికమైపోతుంది అయ్యా ఇదివరకు ఏమన్నా మంచిగా ఉండేనా అయ్యో సంగమయ్య కొంగులాపు పడితే కొంగులు ఎత్తే కొట్టిరికమైతుంది అంటున్నా కొట్టిరికమైతుందా అవును నేను ఓడి లాపిన సంగమా దూరం ఉండమ్మా ఓళ్ళ పరమి అయ్యా ఓళ్ళే తొలికిపోతామ్మా దూరం ఉండు దూరం ఉండమంటా మరి ఇయ్య రాదయ్యా సంగమయ్య ఓళ్ళే తొలికిపోతావు అంటన్నా ఓళ్ళేస్తే ఒలిగిపోతుందా మరి దోషులు లాపిన సంగమయ్య నీకు నాకు దోషం అయితే అసలే అయ్యా ఇద్దరు ఇలిసి పెట్టకుండా ఉండాలి అయ్యా సింగులు రాపిన సంగమయ్యా ఉండదు అట్లా పోతాడు సింగులు వేస్తే సిద్ధిపోతు ఉండదు ఆ పొలం చిక్కిపోతుందా అవును మరి నువ్వు ఇచ్చే సంతాన పొలం ఎట్టుగా ఒకసారి బిడ్డ లలనదేవి ఒకవేళ నీకు వాడి వీళ్ళ పొలమ కావన్నట్టు శివసింహని గుడి ముంగట దూరపు ముఖం వేయాలి 2 సిరిపాదాలు ఒకరు పెట్టాలి 2 హస్తాలు కిందికి ఇవ్వాలి కాకోలే కన్ను వేయాలి పెట్టోలు నోరు తెరవాలి గట్లయితే నీకు అంగిట్ల పొలం వేసుకోవయ్యా కన్ను వేయమంటున్నావు నోరు తెరవమంటున్నావు మరి ఏమన్నా మరుగు మందు పెట్టి మరుగా పోతావా నీవు నీకే పాటు వండిపేట దిక్కులేనట్టున్నది నేను అట్లా నిజా సంగమని డూప్లికేట్ సంగమని కాదు ఏమో దేశాలు రాజ్యాలు డూప్లికేట్ సంగమని ఎట్లుంటాడు ఇవాళ రేపు మా ఉంటే డూప్లికేట్ కూడా మోపండి ఇవాళ రేపు పన్నులను అడుగు చెప్తారు 6 మీద వండుకున్న వాళ్ళని అడుగు చెప్తారు ఎట్లెట్లుంటారయ్యా డూప్లికేట్ వాడు ఎట్లుంటాడు అంటే నా సొంటోడు మున్నూరు మల్లన్న సాగర ఓడగొట్టుకొని పొద్దుగాలు ఎత్తా గదివేలు బెడ్రూమ్ ఇక్కడే పని లేక ఇక ఈ మేలిపురం పక్కకి ఏది కుగుండూరు పల్లెకి రాగానే వాడు మెడలేసుకుందాం రుద్రాక్ష పేరు లేక మంగ చెట్టు చూసుకుంటాడు 10 గల మంగకాయలు తెంపుకుంటాడు దండ కూర్చుకుంటాడు మెడలేసుకుంటాడు ఇక గిసొంటి అక్కలు గారి మీద వండుకున్న అక్కల సొంటలు కూర్చున్న అక్కల సొంటలు ఏం చేస్తారు పొద్దుగాలే చేనులో పడిపోతారు ఇక నిజ సొంటలు కొంతమంది చేస్తారు బీడీ శాతం ముంగట అరలో పట్టుకుంటారు ఇక వీళ్ళంతా ఎక్కడ లెక్కలుగా పెద్దవాళ్ళంతా పని పోయినాక నిజ సొంట పిల్లలంతా ఏం చేస్తారు బీడీ శాతం ముంగట పెట్టుకుని వాడు పొద్దుగాల 11 కొత్తారు ఎక్కడ అక్కడ పోయినాక ఎట్లా వస్తాడు నా డూప్లికేట్ సంగం వాడు చేదుత చెట్టు కడుతుంది నిన్ను నేను ఏమడిగా చెల్లరా భగవన్ నారాయణ రాములు అత్తసాటుకు 60 చెల్లరా భగవన్ నారాయణ రాములు మామ సటుకు 30 చెల్లరా భగవన్ నారాయణ రాములు అన్నం కడుపు చెల్లరా భగవన్ నారాయణ రాములు బుగ్గర బియ్యం పువ్వ కడుపు చెల్లరా భగవన్ నారాయణ రాములు అయ్యో నిన్ను నేను ఏమడిగా చెల్లరా భగవన్ నారాయణ రాములు ఇట్లా పాట పాడుకుంటున్నాక నీ అసలు చెల్లెర్లు ఏం చేస్తారు చేతిలో పెడతారు ఆ చేదు చేతిలో పెట్టగానే వాడు 10 ఒక నిజం చెప్తారు నిజమే కావచ్చునని చెప్పి అవగారి 500 పర్సలకి ఇది ఏమని చేతిలో పెట్టాం మళ్ళీ మేరీ పొర కూలే కనబడితే అదే అందుకే అంటున్నా మరి అమ్మా నేను అసువంటోని కాదు అయితే కంటి కాకపోలే కన్ను మూసి పెట్టోరు నిలిస్తే అది కంటికి ఇస్తుంది కానీ పొలం కడుపుకి ఎట్లా ఇస్తుంది భక్తురాలా స్వామికం పన్నందు విషము తేలికమ కొండందు విషం నరునికమ నిలివెల్ల విషము అది కండ్లకు దూపే పొలం కాదు నువ్వు చెప్పిన ప్రకారంగా చేసినట్టుండి గుడి కాడ నీకు పొలం ఇచ్చిపోతానన్నాడు దేవి తడివి తాళమాడింది తడి వస్త్రం విడిచి పొడి వస్త్రం ధరించి ఒకవేళ 2 ప్రాణాలు ఒక దగ్గర పెట్టి 2 హస్తాలు కిందికి జార విడిసింది అప్పుడు మూసిన పిట్ట పిల్లలు ఒకవేళ 2 నయనాలు మూసి అంగమని నోరు తెరిసింది దేవతంగా
లింగము ఆడివిల్ల పొలము తీసిండు ఆడివిల్ల ఒక అంగిట్ల వదిలిపెట్టిండు ఆ పొలం వదిలిపెట్టి మళ్ళేమనుకుంటే జంగమైన మాత్రం మళ్ళేమన్నా ఊరగల్లి ఆడివిల్ల బిడ్డ భక్తురాలు ఒక గుళ్ళకేమవుతుందన్నాడు ఆ గుడి దిక్కు మరి చూసినప్పుడే భద్రమాయ మాయరా దేవదంగమయ్యా ప్రాణాలు వదిలిపెట్టకపోతున్నాయి ఒకవేళ కాసేపు బాధపడింది అడవిల్లదేవి భర్తను ఏం పని పెట్టుకొని ఒకవేళ సంతాన ఫలము దొరికిందని చెప్పి బాబా మనం 6 నెలల మాధ్యం అవుతుంది రాజ్యం వదిలిపెట్టి దేశం వదిలిపెట్టి తిరగని యాత్రలు లేవు చెయ్యని పూజలు లేవు మునగని గుండాలు లేవు ఇలా వచ్చిన దానికైతే మనకు ఫలము దొరికింది నాదా కొడుకుతోడు అంశగల్ల బిడ్డ అడవిలో ఫలము దొరికింది తెచ్చిన 7 నాగమల్ల ఎండి బంగారం అంతా గుడికాడ వంచి పెట్టమన్నది ఆ 7 నాగమల్ల ఎండి బంగారం అంతా శివశంభుని గుడికాడ వంచి పెట్టిండు అదే ఒక భార్య నెంబడి పెట్టుకున్నాడు బండికి 2 భార్యట్లా కట్టిండు భార్య నెంబడి పెట్టుకుని బండ్లు కూర్చుని పెట్టుకుని రాజ్యమే అయిపోయానో దేశమే అయిపోయానో అని రామ ఓ రామ అయోధ్య ఎప్పుడైనా ఒక లవంగా పరిపట్టం ఏర వచ్చిందో అది 12 బీగాల కాసుబాబు తొట్టారా దిగులు మగిలి సత్యమాపులు 6 నెలల కొలి వెళ్ళిపోయి ఎప్పుడైతే వచ్చిన సంతాన ఫలం తీసుకొని 12 బిగాల కాసుబాబు తొట్ల దిగులు మగిలైనప్పుడే చేతి కింద ఉన్న ఒక దాసి బిడ్డలు ధర్మకాంతలు కళ్ళ చూసిండ్రు అమ్మా దాసి కావేరి ఏం చెప్తుంది ఇంకొకటి పని మీద ఉన్నది ఏం పని చెప్తున్నావే మంది కంపలకే వస్తాను గొప్ప మీద వాళ్ళు కేసీఆర్ వస్తేనే ఉన్నది ఆయన మన సాగరం మునిపై ఇప్పుడు మెదిరిపరపల్లి కూడా మబ్బులు పోయడం డోన్ సంఖ్య షీపులు కట్టకపోతాం అయితే మంది కొంపల మీద వచ్చి ఊరుకుంటారే ముండా అని చెప్పి డోన్ సంఖ్యేసి మబ్బులు పోగా ఏది డోన్ సంఖ్యేసి ఊరిలో సోమరా మరి అమ్మా మంది కొంపల మీద వస్తే ఇల్లు కాలిపోతుంది కానీ అమ్మా దొరసారి ఏం కావాలి మరి ఎత్తేస్తాను అయ్యయ్యో మన యొక్క రగరాజు ఒక ఏనాడు మొదలు లవంగపురి మహారాజు లగనదేవినైనా కాశీ యాత్రలు తిరుపతి శ్రీరంగ మోనాన్ని తిరిగి వచ్చింది ఇవాళ సంతాన బలం తీసుకొని వచ్చిరు 12 బిగల కాసుంబాబు తోట దిగులు మొదలైండ్రు మన యొక్క దురసాన్ని వేడుకొని వెదురుకొని 17 బిళ్ళలు నింపుకోన్నా అని 7 దాసళ్ళు ఎట్లా పోతా ఉన్నారా వాడు ముగ్గు చూసిండు అల్లుడు వచ్చిందాని అత్తకి రాసి కనిపెట్టే వాడు మంచుకేమి లేదా అని పదా
వాడు పీసు లేదా అని కేసే పెట్టిండు పాదాని సోకే నిలో నిలో కేసు పెట్టిండా అని పోలీస్ స్టేషన్ కు పోతే ఏమైందో కానిస్టేబుల్ చూసి కన్నే కొట్టింది పాదాని సోకే నిలో నిలో అల్లుడు వచ్చిండా అని అరిసెలంట వేసి పెడితే ఏమైంది అరిసెలు తిన్నల్లుడు అంతకు మరి ఏడుగురు భామలు ఒక దాసి బిడ్డలు తరవేకాంతలైనా చెప్పుతోడు ఉత్కాల సేతని వాళ్ళు కైవాతి తీసుకొని వచ్చి ఒక 20 నగరాలు లవంగాపురి మానవులు నల్లదేవులు ఒక ఏనాడు మాత్రం 2 ప్రాణాలు కడిగిండ్రు ఆ ఎనకటి కాలం నోట్ల కుక్కలు కాసిపోతే కాసిపోయిన మనిషి కాళ్ళు మొక్కుదురట ఎందుకంటే ఒక ఇలా డబ్బు ఎక్కువ అయిపోయింది కాసు ఉన్న లేరు కాళ్ళు మొక్కటం లేరు అవునవును ఆ కాలం వల్ల నోట్ల కుక్కలు పోతే కాసిపోయిన మనిషి కాళ్ళు మొక్కితే కొన్ని పాపాలు పోతాయి అందరూ ఆ ఏనాడు వేడుకొని వెదురుకొని కలిగేడు మెల్ల తోలుకొచ్చిండ్రు అమ్మా తొరసాని తోలునోరైతే తొప్పదమ్మా కట్టనోరైతే కట్టుకునొచ్చు మానవులు అంటే ముద్దు పోయింది దాది పోయింది మనహారం పోయింది కానీ ఒక్క ముచ్చట వీడికైనా 6 నెలలు వెళ్ళిపోయి 6 నెలల కొలు తిరిగని యాత్రలు చెయ్యని పూజలు చేసినావు మునిగని గుండాలు మునిగి ఆడవి లప్పలము తెచ్చుకున్నావు ముందుగా కుడికాలు లోపడి పెట్టమ్మా కడప దాటేటప్పుడు కుడికాలు ఎడమకాలకి ఏం తేడా ఉంది కుడికాలకి ఎడమకాలకి ఏం తేడా ఉంది అది కాలేనా ఇది పోనీ నువ్వు ఇంత దొరసాని వదాసిదానివా ఏమైంది లంజముండదు దొరసాని లెక్కన చున్నముండ లెక్కన మరి ఒక ముచ్చట కుడికాలకి ఎడమకాలకి ఏం తేడుందో అంటే ఎద్దడు జాల 7 రకాలు ఉంటుందట భూమి 7 రకాలు ఉంటుంది కుడికాలు ఎందుకు పెట్టమన్నా అది ఎట్లుండదు 2 కాళ్ళు అంటే కుడికాలు ఎడమ కాలు అమ్మా కుడికాలు ఎడమకాలకి ఏమి తేడంటే ఒక బోరేసిన గడియ కావాలి బోరేసిన గడియ మంచిది అయితే సరే నీళ్ళు కొట్టు పడతాయి పంట పడతాయి సాగుకారు పడతారు కొత్తగా బర్రెం తెచ్చిన గడియ కావాలి బర్రెం తెచ్చిన గడియ మంచిది అయితే సరే పొల కొట్టిస్తుంది కేంద్రాన్ని మొత్తం ఇంటి మూటలో వస్తాం ఇంటి పక్కన వస్తాం ఇంటి ఎన్నుకొని పోతాం ఒక ఏది కొత్త చెప్పులు తెచ్చుకున్న గడియ కూడా కావాలి చెప్పులకేం గడియ ఒక్కొక్కరు 3 అదే దొరుకుడు బాయి దొరుకుడు బర్రె దొరికితేనేమో శరణు పాలించలాంటివి కొత్త కోడలు పిల్లి ఇంటికి వచ్చిన గడియ మంచిది ఒక కోడలు ఇంటికి వచ్చి అడుగు పెట్టాను సంసారం అడుగుడతారు ఒక సంసారానికి బిల్డింగ్లు కడతారు కొత్త చెప్పులకి గడియ పాడైతే గుంటూరు పల్లె పోతే ప్రతి ఒక్క ఏ జోడంటే ఆ జోడు దొరికొచ్చాడు కోడలు తీసుకున్న గడియ నువ్వు ఎప్పుడైనా దొరికినా ఏమన్నా లోకం ఏమంటారే బర్రె దొరుకుడు భార్య దొరుకుడు బాయి దొరుకుడు అదృష్టం అంటారు చెప్పులు దొరుకుడు అదృష్టం ఏంటి చెప్పులతో అదృష్టం ఏంటంటే ఈ మెదిలిపోర పోలే కొనాలన్నా కానీ ముహూర్తం చూసుకోవాలన్నా ఈ మెదిలిపోర పోలే పక్క పండి పద్మక్క మడలేస్తున్న చెప్పులు తెచ్చుకున్నావి మాట అసలు కంకడికి ఆయిల్స్ అయితే పక్కపండి పద్మక్క తెచ్చుకుందట పక్కపండి పద్మక్క తెచ్చుకుందని నేను ఈ రక్క చూసిందట అయ్యో నాకులేవా పైసలు ఇంకా గంట మంది దొరుకుని పోటీ నేను ఈ పేరగా చెప్పు దొరికి పడుతున్నా ఇంటికి ఈ రక్క అయితే ఇక ఈమెం చేసిందట పద్మక్క దొడుకుని కార్ఖానలో ఉన్నది ఇంటికి గిరా కేంద్రంలో కుకుందరు పల్లె అంగడి పోయిందట ఇక నేను 2 తెచ్చుకుని నేను కట్టే తుడుతాను ఈ రక్కనేమో పేరగా చెప్పులు దొరికి అలవాటు పడింది నేను మొన్న వాన గసండి వాన కొడుతుంటే తక్కన పుట్టుకొని ఆడుతున్నా అడుపుల దాకా బురద కొట్టాయి పేరగా చెప్పులు దొరికి కడుతుంది ఈ పద్మక్క దొరుకుతుంది నేను పోతా అని చెప్పి ఆ కుకుందరు పల్లె అంగడి పోయి మనిషి 300 పెట్టి ఇది తెచ్చుకున్నాను ఇక ఆ చెప్పులు పొద్దు తెచ్చుకునే పొద్దుగాల కింద కూడా నిద్ర పడుతుంది అడిగా ఇవి ఎప్పుడు దొరుకుని పోవాలి పద్మక్కతో కార్ఖానలో కానీ ఇక ఆయన పొద్దుగాల మప్పులనే లేచింది అడిగే పొద్దున్న తెచ్చుకోవాలి ఈ పని ఆ పని చేసి వాకిదానం చేసి బోలు బొక్కలు తోమే పాయ పొయ్యిలు కట్టలు కట్టి ఆయన గంపలు పెట్టి నిన్న మొన్న పేరగా చెప్పు దొడుకొని పోయిన అలవాటు పడా మన వెళ్తున్న చెప్పులు అవి ఇక నిన్న మొన్న ముసురు ఎట్లా పెట్టింది ఇక గసోటి ముసురు పొద్దుగా లేచి గంప మీద కొమ్ము కప్పుకొని ఈ చెప్పులు వేసుకొని పోతుందట ఇక గిసోటి సీసలోడు పోటు పోతుంటే జర్రం జర దిపిక్కిన వాడ నేను పైసలు పెట్టి తెచ్చుకొని పళ్ళు రాలగొట్టుకుంటే ఉన్న పనులు వచ్చిపోయినాడ చెప్పులు తొడగ గడియ కూడా ఉంటది అమ్మా ఓ రోజు తొడగరాక తొడితే కూడా అట్లా అడ్డపడి కూడా ఉన్న పన్ను ఓడగొట్టుకుంటాడ దొరసాని కాశీ యాత్రలు తిరుపతి తీరంగా మోనంది వాహనం తిరిగి వచ్చింది 7 దాసి బిడ్డల ధర్మకాంతలు ఎప్పుడు దెక్కలు 7 మేడలు నింపుకున్నారు అప్పుడే రఘరాజుల వంగపురి మహారాజు మన కొడుకు రాజ్యం అప్పగించిన దేశం అప్పగించిన ఇలా ప్రజలేమైపోయారు రాజ్యం
అయిపోయాను అని కచ్చీరి మీదకి రాజెళ్ళిపోయిండు. ఇడమన 7 కుడిన 7 పట్నాలు మంది ఆశల్లో పెట్టిండు. కానీ 7 మెడలు ఒక అమ్మవారు ఒక దురసారి ఒక ఏనాడు కాళ్ళ అలనదేవి ఏనాడు శివశంభుని గుడి కాడ పొలమేనాడు తెచ్చుకున్నదో పాపమున్నదాగది పొలమున్నదాగది కక్కొచ్చినాగది కళ్యాణం వచ్చినాగది మనిషిగా 21 రూపాయలు కొత్తది 5 దొరుకుతున్నావు 101 పెట్టలే. అరే కథల్లి లగనదే అయినైనా ఏనాడు మాత్రం పాపమున్నదాగది పొలమున్నదాగది కక్కొచ్చినాగది కళ్యాణం వచ్చినాగది అంటారు. మన 7 కుడిని 7 పట్నాలు మంది ఆశల్లో పెట్టుకొని అట్లా ఒక రోజు 2 రోజులు కడతా ఉంటే ఒకనాడు దీనవంతు రామరాము తల్లి లలనదేవి రామరామ కడియాలు తప్పబట్టే ఓ దేవుడా ఒకడియ నిండబట్టే రామరామ ఒకరిల్లు ఊరబట్టే రామరామ 2 గడియలు నిండబట్టే కాదల్లిగే తల్లి రోగులు తప్పబట్టే ఓ దేవుడా తల్లికి 3 గడియలు నిండబట్టే రామరామ తల్లికి ముద్దాయ పిండమేమో ఓ దేవుడా అయ్యో 3 ఒకటిరా రామరామ తల్లికి 4 గడియలేమో రామరామ తల్లికి నవసందులేరు పడతాయి ఉన్నాయేమో అయ్యో బిరకాయ రీతిగానే రామరామ తల్లికి బిగమేరు పడతా ఉంది రామరామ అయ్యో పొట్లకాయ రీతిగానే రామరామ తల్లికి పుట్ట ఏరు పడతా ఉంది ఓ దేవుడు ఓ దేవుడు బిగబట్టే ఓ దేవుడా రామరామ తల్లికి 8 గడియలేమో నవతమి గడియలల్లా రామరామే 9 గడియలన్నా రామరామ తరగాడ పిండమమ్మ రామరామో తల్లిగాడ పిండమమ్మ రామరామ కూసున్న తల్లికైనా ఓ దేవుడా కూతుండ తల్లికైనా ఓ దేవుడా దేవవశము రాదునమ్మ రామరామ దేవవశము రాదునమ్మ రామరామ లేచిన తల్లికమ్మ ఓ దేవుడా లేచిన తల్లికమ్మ ఓ దేవుడు కూసున్న వశము రాదే రామరామో కూతుండ వశము కాదే రామరామ 9 గడియలు నిండుగా ఉన్నాయి దేవుడా ఒళ్ళె ఒళ్ళె కూడా శాంత తెలుపు సమయమైతున్నది దాసిలారా ఏంటమ్మా దాసి 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 పెట్టలు పెట్టి దాసినావా నన్ను కాదే నీ పేరేం పేరే మరి దాసరి పోతే ఎప్పుడు చూసినా దాసి దాసి అంటే నన్ను ఏం చెప్తున్నావే? పెట్టెలు పెట్టి దాసినావా? కాదే నీ పేరేం పేరే చెప్పే మరి నా పేరు గిలాసల సులోచన. అయితే కానీ నాకు ఎక్కడెక్కడో బుద్ధులు పుడుతున్నాయి ఏ బుద్ధి పుట్టినమ్మా పుల్లాటి అమ్మల మీద పుల్లాటి అమ్మల మీద పుల్లాటి అమ్మల మీద నాకు పుట్టి కూర మీద ఉల్లాడి అమ్మల మీద ఉల్లాడి అమ్మల మీద నాకు పుట్టి కూర తుమ్మల మీద బుద్ధులేమో ముట్టవచ్చే దాసి ఇప్పుడు దాసి 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 మరి ఏమనాలి నీ దొరసాల చేతి కింద ఉండే భార్య ఎక్కడన్నా పోయింది న్యాయం ఉంది ఆ? ఏం చేస్తున్నావు ఎప్పుడు చూసినా నేను పని మీద ఉన్నప్పుడే ఏం పెంచుకోవాలి పని చేస్తున్నావే అరే రేపాటి అమ్మల మీద రేపాటి పుల్లుల మీద నాకు లేనిగా ఎందుకు మీద రేపటి అమ్మల మీద రేపటి అమ్మల మీద రేపటి అమ్మల మీద రేనిగా దుర్గ మీద. లేనిగా ఎందుకు మీద దాసి నాకు బుద్ధులేమో ఉండవట్టే బుద్ధులేమో ఉండవట్టే బుద్ధులేమో ఉండవట్టే నాకు ప్రేమలేమో ఉండవట్టే ఉమ్మడి అమ్మల మీద
రాగే కడుపులేమో ఒకటే తిరిగా అటు కదులుతుంది. కోళ్ళు తగినట్టు అవుతున్నారు. కోళ్ళు తగినట్టు అవుతుంది. నువ్వు పెట్టుకో, రుమాలు పెట్టుకో. నేను ఎప్పుడు చూసినా పని మీద ఉన్నప్పుడు పిలుస్తావు అవ్వను. ఏం పని మీద ఉన్నావు? ఏం పని మీద ఉన్నవాటి ఇక నాకు ఎక్కడేం పని లేదనుకున్నావా? ఏం పని ఉందో మరి. నేను బట్టలు ఇడిచేసి 3 బాధలు అక్కడ తానం చేసి పడుతున్నాను. నువ్వు ఇస్తాను ఎప్పుడు బాత్రూమ్ లేదా బాత్రూమ్ లేదంటే బాత్రూమ్ కట్టి అంటే ఈ పెద్ద మనిషి మా పని వాళ్ళ అధ్యక్షుడు ఆయన ఇక వాడకట్టుకు అధ్యక్షుడు ఈయననే. ఆయన నిజంగానే అధ్యక్షుడు. ఆయన్నే అయితే బాత్రూమ్ కట్టి 3 బాధలు ఎక్కడ తానం ఎందుకు చేస్తున్నావు అంటే కట్టి అయ్యా తరిగిన ఏంటిదే కట్టించే నేను డోల్ సంకేసుకుని మైక్ సట్టడి దించి నుంచి జరిగింది. కట్టి అయ్యా అంటే ఇది వరకు కట్టించేది పెట్టించేది. ఇక మా అధ్యక్షురాయ బాత్రూమ్ కట్టి అయ్యా అని తలిగిన. ఇక అధ్యక్షురాయ వాడకట్టుకు పని గల మగ ఆయన ఇక ఏం చేసిండు? సీసీ రోడ్డు పోసినప్పుడు సిమెంట్ సంచి మిగిలించిండు. సీసీ రోడ్డు పోసినప్పుడు సిమెంట్ సంచి మోరి కట్టినప్పుడు ఇటుక మిగిలించిండు. బంగారు ఇటుకతో బాత్రూమ్ కట్టిండవా? అధ్యక్షురాయ బంగారు ఇటుకతో బాత్రూమ్ కట్టిండు. ఇక పెట్టి అయ్యా అని తలిగిన. పెట్టించేది అయ్యో బాత్రూమ్ కట్టుకున్నప్పుడు డోర్ పెట్టుకోరా మరి. అనంగా 6 నెలలకు ఆ డోర్ తెచ్చిండు. ఇక ఆ బాత్రూమ్ ఎంత పెద్దగా కట్టిండు అనుకున్నావా? ఎంత పెద్దగా ఉందో. ఈ మెదిలిపుర పుల్లు ఒక్క బాత్రూమ్ లేదు. ఒక్కటన్నా లేదా? నేను ఇదంతా తిరిగినా కానీ వీడికైనా 10-15 ఏళ్ళ చెప్పబట్టిన కథ. ఒక్క బాత్రూమ్ ఉంటే పట్టుకో. అంత పెద్దగా ఉందా? కట్టించిండు. ఎంత పెద్దగా ఉంది అనుకున్నావు? ఎంత పెద్దగా ఉందో. పనిగల అధ్యక్షుడు ఆ బాత్రూమ్ అంటే బడి కాడొచ్చు అవ్వ. బడి కాడొచ్చు. ఎంత పెద్దగా ఉంది ఎరికేనా? ఆ బాత్రూమ్ లో బకెట్ పడితే నేను పడతా బకెట్ పడతాను. అసలు ఉంది. అంత పెద్ద